మహాభారతం 58 బలరాముడి తీర్థయాత్రలు. పాండవుల అజ్ఞాతవాసం పూర్తయిన తరువాత వాళ్ల రాజ్యమును వాళ్లకి కౌరవులు అప్పగించవలసి ఉంటుంది. కాని వాళ్ల నుంచి ఎలాంటి కబురు అందకపోవడంతో పాండవులు ఆలోచనలో పడతారు. విషయాన్ని కృష్ణుడి దృష్టికి తీసుకెడతారు. కౌరవుల దగ్గరికి ఎవరినైనా రాయబారం పంపించి తమకి జరగవలసిన న్యాయం గురించి ప్రస్తావించేలా చేయడం మంచిదని కృష్ణుడు సూచిస్తాడు. అయితే పాండవులకు రాజ్యభాగం ఇవ్వడం ఇష్టంలేని దుర్యోధనుడు అప్పటికే సైన్యాన్ని సమకూర్చుకుంటూ ఉంటాడు. కౌరవులు యుద్ధం పట్ల ఆసక్తిని చూపుతున్నారనే విషయం పాండవులకు తెలిసిపోతుంది. దాంతో ఆ దిశగా వాళ్లు కూడా తమ ప్రయత్నాలను ప్రారంభిస్తారు. రానున్న యుద్ధంలో తమ పక్షాన నిలవమని కోరడం కోసం కృష్ణుడి దగ్గరికి అర్జునుడు వెళతాడు. అదే సమయంలో దుర్యోధనుడు కూడా అక్కడికి చేరుకుంటాడు. ఆ సమయంలో కృష్ణుడు నిద్రిస్తూ ఉంటాడు. ఆయన కాళ్ల దగ్గర కూర్చోవడానికి దుర్యోధనుడికి అహంభావం అడ్డొస్తుంది. అందువలన ఆయన కృష్ణుడి తలవైపు కూర్చుంటాడు. దాంతో కృష్ణుడి కాళ్ల వైపున అర్జునుడు కూర్చుంటాడు. కృష్ణుడు నిద్రలేస్తూనే ముందుగా అర్జునుడిని చూస్తాడు. ఆ తరువాత దుర్యోధనుడిని గమనిస్తాడు. వాళ్ళిద్దరూ ఎందుకు వచ్చారనేది పసిగట్టేస్తాడు. యుద్ధంలో తమ వైపు నిలబడమని కృష్ణుడిని కోరతాడు అర్జునుడు. తాను కూడా అదే పనిపై వచ్చినట్టుగా దుర్యోధనుడు చెబుతాడు. అయితే ఇద్దరికీ న్యాయం చేయవలసిన అవసరం ఉందని అంటాడు కృష్ణుడు. తాను ఒకవైపు, తన సైన్యం ఒకవైపు మద్దతుగా నిలుస్తామని చెబుతాడు. అయితే తాను మాత్రం ఆయుధం పట్టనని కృష్ణుడు అంటాడు. అయినా కృష్ణుడే కావాలని అడుగుతాడు అర్జునుడు. ఆయన సారథ్యం అవసరమని అభ్యర్థిస్తాడు. యుద్ధంలో ఆయుధం పట్టని కృష్ణుడి వలన ప్రయోజనం ఏముంటుంది అని భావించిన దుర్యోధనుడు కృష్ణుడి సైన్యాన్ని కోరతాడు. అందుకు కృష్ణుడు అంగీకరిస్తాడు. ఈ విషయం బలరాముడికి తెలుస్తుంది. దాంతో ఆయన ఆలోచనలో పడతాడు. దుర్యోధనుడు తన శిష్యుడు, తను అంటే అతనికి చాలా అభిమానం. అలాంటి దుర్యోధనుడు అడిగితే అతని వైపు యుద్ధం చేయవలసి వస్తుంది. పాండవుల పక్షాన కృష్ణుడు రంగంలోకి దిగినప్పుడు తాను కౌరవుల పక్షాన దిగితే అది తమ ఇద్దరి మధ్య యుద్ధంలా మారుతుంది. అందువలన ఎవరికీ ఎలాంటి మద్దతు ప్రకటించకపోవడమే మంచిదనే నిర్ణయానికి వస్తాడు. అలాంటి పరిస్థితుల్లో అక్కడ అసలు ఉండకపోవడమే మంచిదనే ఉద్దేశంతో తీర్థయాత్రలకు బయల్దేరతాడు.